సూర్య, ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇదిగో 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే. ఏంటి ఆఫీస్కి రాలేదు? ఏం లేదే, నేను నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు యాదాద్రి వెళ్తున్నాం. ఇదే మేము కలవబోయే లాస్ట్ మీటింగ్. అదేంటి? నీకు తెలిసిందే కదే, నెక్స్ట్ వీక్ మా బావతో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఓకే ఓకే, పెళ్లికి ముందే కార్యక్రమమా? చిచి, అలాంటిదేం లేదే. అలా ఒకసారి మాట్లాడుకుందామని. ఓకే ఓకే. చెప్పు. ఉండు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, కొంచెం వెయిట్ చెయ్యి.
ఏంటే ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళలేదా? లేదే. హలో హలో, హెల్ప్ మీ ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? హలో హలో, 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 హలో. చెప్పు తమ్ముడు. హలో, మీరెవరు? ఏంటి అక్కడంతా బానే ఉందిగా? రేయ్, ఎవర్రా నువ్వు? అంత ఆవేశపడకు తమ్ముడు. కంగారులో బీపీ రేజ్ అయిందంటే ఏమవుతుందో తెలుసు కదా. టెన్షన్ పెరిగి చచ్చిపోతావు. కాబట్టి కొంచెం మెల్లగా మాట్లాడు. పైగా నువ్వు ఇంకా చాలాసేపు బ్రతికుండాలి. నేను అడిగిన దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పావంటే త్వరగా ప్రాణాలతో బయటికి వచ్చేయచ్చు. లేదా అలాగే లోపలే ఉండిపోయి చచ్చిపోవాల్సిందే. ఎవరా నువ్వు? అది నేను అడగాలి. ఎందుకురా అలా చేసావు? ఏం చేశాను? ఏం చేసావా? కాస్ట్లీ బైక్, కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ ఫోను. జీవితంలో దీని గురించి పట్టించుకునే తత్వం మాకు దొరకనివన్నీ మీ జేబులో ఉన్నాయన్న పొగరే మిమ్మల్ని ఆడిస్తోందిరా. మేమెలా ఉంటే నీకెందుకు బాధ? బాధ కాదురా, మాలాంటి వాళ్లకు రక్షణ లేని పరిస్థితి. మీ బాబులు మీకు కష్టాల గురించి చెప్పుంటే అవేంటో మీకు తెలిసేదిరా. గవర్నమెంట్ ఉద్యోగం, 2 చేతుల సంపాదన, జేబు నిండా లంచం, ఇవన్నీ ఉంటే వాడు నీకేం చెప్తాడులే. పనికి మాలినంత గుల్బాజీగాడు. ఏంటి, మా నాన్నకి ఏమైనా 10 కోట్ల లంచం ఇచ్చి నువ్వేమైనా మోసపోయావా? హలో 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 హలో. వేలల్లో జీతం తీసుకునేవాడే కుటుంబాన్ని పోషించడానికి కింద మీద పడుతున్నాడు. మీ నాన్న లంచం కోట్లలో తీసుకుంటున్నాడంటే ఇంకేమేం చేశాడు? హలో, ఇంతకు నువ్వెవరు? నీ వల్ల నష్టపోయినోడిరా. అయితే ఏంటి? బాగా ఆలోచించు. హలో హలో